ఇదివరకు మన తెలుగు రాష్ట్రాలు దాటి అవతలకెళ్ళాలంటే కష్టం అనిపిచ్చేది. చెన్నైకి అట్లాగెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండటం వల్ల ఓకే గాని, అక్కడికి మిగతా వాళ్ళతో తమిళోళ్ళతో మాట్లాడంటే ఇబ్బందయ్యేది. ఈసారి కర్ణాటకనైనా అట్లాగే ఉండేది మిగతా భాషలన్నిటికి. ఇప్పుడు ఈ గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లొచ్చాక చాలామంది అయి వెళ్ళి, మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వాళ్ళ భాషలో ఇనిపించేటట్టు, అలాగే వాళ్ళు మాట్లాడేది మన భాషలో అర్థం చేసుకునేటట్టు ఓ స్ట్రాటజిక్‌గా వెళ్తూ ఉన్నారు. అంటే టెక్నాలాజికల్ డెవలప్‌మెంట్ అంత అద్భుతంగా సాగింది. ఈవెన్ ఇప్పుడు మన యూట్యూబ్‌లో గూడా గనక ఇతర లాంగ్వేజెస్ ఆప్షన్ ఓకే చేస్తే, ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వినబడేటటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు. తద్వారా ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడినా, ఆ మధ్యన ఇంగ్లీష్‌లోకి, హిందీలోకి ఇట్లాంటి వాటిలో కూడా తర్జుమా అయినాయి. అట్లాగా ఏ ఏరియాలో అంటే ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్‌లో ఉంటే హిందీలో వినబడేటట్టు, గుజరాత్‌లో ఉంటే గుజరాతీలో వినబడేటట్టు అట్లాంటి ట్రాన్స్‌లేషన్స్ తీసుకొచ్చారు. అయితే దాంట్లో పెద్ద సమస్య ఏమైందంటే తెలుగోళ్ళకి తెలుగులో కూడా వినిపించకుండా పోయేటప్పటికి నేను దాన్ని మార్చమని చెప్పాను. మళ్ళీ మా సెట్టింగ్స్‌లో సెట్ చేసుకొని తెలుగులో మాత్రమే వినిపించేటట్టు సెట్ చేసుకొస్తున్నాం. అయితే ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్స్ వాళ్ళ కింద ఆటోమేటిక్‌గా వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఎక్స్ వాళ్ళు వరల్డ్ మోడల్స్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొస్తున్నారట. ఫార్మర్ ఎన్విడాకి సంబంధించినటువంటి స్పెషలిస్టుల్ని ఇందుకోసం చేర్చుకున్నారు. రాబోయేటటువంటి రోజులలో చాట్‌జీపీటీ కి పోటీగా ఇటు ఎక్స్‌ఏఐ కావచ్చు, గ్రోక్ కావచ్చు, వీటన్నిటికి పోటీగా ఎక్స్‌ఏఐని తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ ప్రారంభించారు. ఆహ్, దానికోసం అవసరమైతే అన్ని భాషలకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకొని, ఏ భాషలోని మనం ఒక ట్వీట్ చేస్తే అన్ని భాషల్లోకి ట్రాన్స్‌లేట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారట.